హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అమేజింగ్ అమ్ము. ఇది డే ఇన్ నెల్లూరులో ఇంకో లెంతీ వీడియో అండి. ఇది వీడియో అయితే చాలా లెంతీగా ఉంటుంది. ఇది ఎక్కడ అంటే నెల్లూరులోనే మేమున్న ప్లేస్కి ఒక అంతే జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ అండి ఆటోలో. ఇంకెంతసేపు రూమ్లో ఉంటే పిల్లలకి బోర్ అనిపిస్తుందని చెప్పి పిల్లల్ని అలా బయటికి తీసుకెళ్ళాము. మేమున్న ప్లేస్కి దగ్గరలో ఈ పార్క్ ఉందని చెప్పారు. సో ఆ పార్క్కి అయితే తీసుకెళ్ళాము. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇంకా పార్క్‌కి ఎంట్రీ టికెట్ సమ్ 5-10 రూపీస్ అనుకుంటాను పర్ హెడ్. ఇంకా మా సిస్టర్ ఎళ్లి అక్కడ టికెట్స్ తీసుకొని ఇంకా రాగానే మేమందరం ఇలా పార్క్‌లోకి ఎంటర్ అయ్యాము. పార్క్ అంటేనే ఇంకా అవుట్‌డోర్ కదండీ! సో ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని అవుట్‌డోర్ గేమ్స్ ఎస్పెషల్లీ కిడ్స్‌కి చిన్న పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చండి ఈ గేమ్స్‌తో. ఇలా అన్నీ ఇది ఏమంటారు ఉయ్యాలలు, అదే అండి క్రాడిల్స్, ఇంకా ఇలా తిప్పేవి, అది తక్కెడ సీసా అంటారు. ఇంకా ఇలా ఇది హైడ్ అండ్ సీక్ లాగా ఒక చోట మనం ఎక్కేసి ఇంక ఫుల్ లోపలంతా ఒక రౌండ్ వేసుకొనొచ్చి ఒక చోట ఎక్కుతాము, ఇంకో చోట దిగొచ్చండి. అలా ఇలాంటి గేమ్స్ అన్నీ చాలా ఉన్నాయి. అవుట్‌డోర్ గేమ్స్ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయండి. ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 50% పెయిడ్ గేమ్స్ ఉన్నాయి. ఒక 50% ఫ్రీ గేమ్స్ ఉన్నాయి. ఇంకా ఈ గేమ్ లేదనకుండా అన్ని గేమ్స్ ఉన్నాయండి. నేనైతే చాలా పార్క్సే చూశాను. బట్ ఈ కైండ్ ఆఫ్ పార్క్‌నైతే ఎక్కడా చూడలేదు. నెల్లూరు డిస్ట్రిక్ట్ వాళ్ళైతే ఈ పార్క్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి ఎవరైనా అక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు. ఇలా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఆ రోజైతే మా ఇంకో బాబు మిస్ అయ్యాడు, కానీ ఇంకా ఉన్న 4 కిడ్స్‌నైతే తీసుకొని నేను మా అక్క ఎళ్ళాము. ఎళ్ళి చాలాసేపు పార్క్ ఓపెన్ టైమింగ్స్ అయితే 4:30 నుండి ఈవినింగ్ 7:30-8 వరకు అయితే ఓపెన్ ఉంటుందని అన్నారు. ఇంకా స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. మనం స్విమ్మింగ్ కాస్ట్యూమ్ తీసుకెళ్ళి అక్కడ ఒక ఇద్దరు ఉంటారు మనకు సెక్యూరిటీగా. మనం స్విమ్మింగ్ రాని వాళ్ళు గైడ్‌ని పెట్టుకొని నేర్చుకోవచ్చు. వచ్చిన వాళ్ళు హ్యాపీగా చేయొచ్చు. ఇంకా అలాగే ఇంకో సైడ్ పార్క్‌కి ఇంకో సైడ్ స్కేటింగ్ గ్రౌండ్ ఉందండి. అక్కడ కూడా ఒక మంచి ట్యూటర్ అయితే ఉంటాడు. ఆయనైతే పిల్లల్ని చాలా బాగా గైడ్ చేస్తూ స్కేటింగ్ అయితే ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ నుండి ఉన్నారండి కిడ్స్. ఇంకా అలాగా 15-18 ఇయర్స్ పిల్లల వరకు ఉన్నారు. వాళ్ళకందరికీ ఆయన స్కేటింగ్ చాలా బాగా నేర్పించారు. ఇంకా మా పిల్లలైతే ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్‌ని అలా 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 టచ్ చేస్తూ ఆడుకుంటూ ఎళ్లారు. ఇంకా బ్యాడ్మింటన్, ఇంకా ఇట్లా చాలా ఉన్నాయండి. అదేంటి షటిల్ కాక్, ఇంకా అలాగే ఉయ్యాల, తక్కెడ, ఇంకా ఇట్లాంటివన్నీ క్రాడిల్స్, స్వింగ్స్, ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ ఇక్కడ. ఈ గేమ్స్ అన్నీ చూస్తూ ఉంటే నాకు ఒక్కసారిగా మా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. మా స్కూల్‌లో కూడా ఇలాంటి ఐటమ్స్ చాలా ఉండేవి. ఇంకా చెప్పిందే కదా, ఇంకా పిల్లల్ని చూస్తూ ఉంటే ఇంకా మనం అట్లే చూస్తూ ఉంటాం కదా! సో నేను అలా వాళ్ళు ఆడుతూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉన్నాను. ఇంకా ఏవో కొన్ని ట్రాంపోలిన్ ఇలాంటివి, ఇంకా అలాగే కొన్ని పెయిడ్ గేమ్స్ అయితే ఒక సైడ్ ఉన్నాయండి. అక్కడికెళ్ళిన తర్వాత ఒక 2-3 అయితే పెయిడ్ గేమ్స్ కూడా ఆడారు పిల్లలు. ఇక్కడ చాలా బాగా అరేంజ్ చేశారండి. చిన్న చిన్న పిల్లలకి ఒక చోట, కొంచెం మీడియం పిల్లలు ఎలాంటి గేమ్స్ ఆడగలుగుతారో వాళ్ళకి ఇంకొక చోట, కొంచెం ఇంకా ఎల్డర్ కిడ్స్‌కి అయితే వాళ్ళు ఎలాంటి గేమ్స్ ఆడతారో ఇప్పుడు బ్యాడ్మింటన్ కానీ, షటిల్ కాక్స్ ఇలాంటివి ఆడే వాళ్ళకి ఒక చోట, అంతా మెస్సీగా లేకుండా నీట్‌గా ఆర్గనైజ్ చేశారండి. ఇంకా అలాగే పార్క్‌కి ఇంకో చోట ఒక హైలైట్ ఏంటంటే అది చెస్ బోర్డ్ లాగుంది. ఇంకా అలాగే అవి పాస్ అవన్నీ ఉంటాయి కదా! అలా చాలా నీట్‌గా డిజైన్ చేశారు. ఇంకా మన ఎల్డర్స్‌కి కానీ, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ నీట్‌గా వాకింగ్ చేసుకోవడానికి మంచి ఏరియా అండి. ఇంకా అలాగే చాలా పీస్‌ఫుల్‌గా, గ్రీనరీగా చాలా బాగుందండి. ఇది మా పిల్లలు ఆడిన పెయిడ్ గేమ్స్‌లో ఇదొకటండి. ఇది మొత్తం ఎయిర్ బెలూన్ లాగా ఉంటది. ఇంక ఇక్కడ అలాగే అది హైట్‌గా ఉండేది, క్లైంబ్ చేయొచ్చు. బట్ పిల్లలైతే చాలా భయపడ్డారు ఫస్ట్ టైమ్ అని. బట్ వాళ్ళు ట్రై చేశారు. ట్రై చేసి చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇంకా తర్వాత ఇంకోటి వాటర్ బోట్స్ చిన్నదండి, చాలా చిన్నది ఉండే. అది కూడా ఒకసారి తీసుకున్నారు, చూశారు. ఇంకా అలాగే
అలా మేము ఒక 1, 1½ అవర్ అయితే ఉన్నామండి పార్క్‌లో. ఇంకా 1, 1½ అవర్ తర్వాత పిల్లలకి మళ్ళీ రేపొద్దాము అని చెప్పి ఎలాగోలా కన్విన్స్ చేసి తీసుకొనైతే వచ్చేసాము. బట్ పిల్లలైతే డైలీ అక్కడ ఉన్నన్ని డేస్ ఎప్పుడెప్పుడు ఈవినింగ్ అవుతదా? ఎప్పుడెప్పుడు పార్క్‌కెళ్దామా? ఆడుకుందామా? అన్నట్లు ఉన్నారండి. ఇంకా పార్క్‌కి తీసుకెళ్తాము అని చెప్తే ఏ పని చెప్పినా ఉండేవాళ్ళు. పని అంటే పనేం లేదు. జస్ట్ ఊరికే సైలెంట్‌గా ఉండండి. గొడవ పడొద్దు. తినేయాలి, టైంకి లెయ్యాలి అని ఇలాంటివేమన్నా వాళ్ళ వరకు వాళ్ళున్న వర్క్స్ వరకు బాగా మాటినడము, చేయడము ఇలా చేశారు. ఏం విసిగిచ్చకుండా మా వర్క్స్ మమ్మల్ని చేసుకొనిచ్చారు. ఇంకా లోపల పార్కయితే చాలా గ్రీనరీగా, చాలా స్పేషియస్‌గా చాలా బావుందండి. ఎల్డర్స్‌కి ఇంకా కొంచెం ఓల్డ్ వాళ్ళకి కూడా వాకింగ్ చేసుకోవడానికి చాలా స్పేషియస్‌గా ఇంకా అలాగే ఏవైనా చిన్న చిన్న మన మీడియం అదే ఐ మీన్ 30స్, 40స్ వాళ్ళకి ఏవైనా చిన్న చిన్న వర్కౌట్స్ చేసుకోవడానికి కొన్ని వర్కౌట్ ఐటెమ్స్ అదే ఎక్విప్‌మెంట్స్ లాంటివి కూడా పార్క్‌లో ఒక చోట ఒక సైడ్‌కి నీట్‌గా అరేంజ్ చేసి పెట్టారు. ఇది వాటర్ బోటింగ్ అదే చిన్న పిల్లలకి వాటర్ బోట్ గేమ్ అండి. ఇది కూడా చాలా బావుంది. ఇంకా తర్వాత పార్క్‌లో ఒక సైడ్ అంతా ఇలా అండి. ఇలా ఎల్డర్స్ వర్కౌట్స్ చేసుకోవడానికి లేడీస్‌కి, జెంట్స్‌కి సెపరేట్‌గా ఇంకా అలాగే బ్యాడ్మింటన్ కోర్ట్స్, టెన్నిస్ కోర్ట్స్ ఇట్లాంటివి గూడా ఒక సైడ్‌కి అరేంజ్ చేశారు. ఇంకా అలాగే రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ టేబుల్స్ ఇలాంటివన్నీ చాలా నీట్‌గా ఆర్గనైజ్ చేశారండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ పార్క్ అంతా ఒక 2-3 ఎకర్స్ ఆర్ పైనే ఉండొచ్చు. కరెక్ట్‌గా అయితే తెలీదు. బట్ చాలా స్పేషియస్‌గా అయితే ఉందండి. ఇంకా అలాగే ఇంకో కార్నర్‌లో అయితే చాలా బాగా ఇది ఏంటి ఇందాక అన్నాను కదా! స్కేటింగ్ గ్రౌండ్ ఉంది. అక్కడ గూడా చిన్న పిల్లలు ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుండి ఉన్న పిల్లలు, ఇంకా అంటే నాట్ అంత ఎల్డర్స్ కాదు. ఒక 13-14 ఇయర్స్ ఉన్న పిల్లల వరకు చాలా బాగా ఒక గైడ్ ఉంటారు. అదంతా ఇంకా మేబీ వాళ్ళ ట్రైనర్ అనుకుంటాను. చాలా బాగా వాళ్ళని గైడ్ చేస్తూ ఆడిస్తున్నారండి. ఇది ఒక చిన్న హైలైట్ లాగే చెప్పొచ్చు ఈ పార్క్‌లో. పిల్లలైతే వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఇక్కడ తిరుగుతా ఉంటారు. ఆ చెస్ బోర్డు అదంతా పాస్ అవన్నీ చూస్తా ఉంటే ఆ ఎలిఫెంట్, క్యామెల్ ఇవి. ఇంకా అలాగే పార్క్ అంతా చాలా హైజీన్‌గా, చాలా క్లీన్‌గా ఉందండి. ఎక్కడ పడితే అక్కడ పేపర్స్ కానీ, ఈటబుల్స్ కానీ అవన్నీ వేయడము అదంతా లేదు. ఎంతున్నా ఏమన్నా బయటనే లేకపోతే బిన్స్ ఉంటాయి. బిన్స్ యూజ్ చేయడము అలా చాలా బాగా మెయింటైన్ చేశారండి. ఇంత స్పేషియస్‌గా ఉన్న పార్క్ అయితే నేనైతే ఎక్కడా చూడలేదు. ఇక్కడ నేనున్న ఏరియాలో ఇంకా నేను ఇంతకుముందు చూసిన పార్క్స్ అన్నీ చాలా చిన్నవండి వీటితో పోలిస్తే. ఆల్మోస్ట్ ఏవో ఒక 2-3 గేమ్ ఐటెమ్స్ అట్లాంటివి ఉండేవి. బట్ ఇన్ని నంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఉండి పిల్లలు ఇంత బాగా ఎంజాయ్ చేసే పార్క్ అయితే ఇదే ఫస్ట్ టైం నేను చూడడము. నిజంగా అండి వి హాడ్ ఎ వెరీ గుడ్ టైమ్. మన వీడియోస్ చూసేవాళ్ళు ఎవరైనా ఈ పార్క్ విజిట్ చేసుంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అలాగే నెల్లూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరున్నా గూడా ఈ వీడియోని చూసేవాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అవును. నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఈ పార్క్ విజిట్ చేసిన వాళ్ళు ఉన్నారా అండి? ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. మీరు ఇలాగే నా వీడియోస్‌ని వాచ్ చేస్తూ ఇంకా బాగా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నానండి అందరిని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ వాచింగ్ మై వీడియోస్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా గూడా నాకు కామెంట్ చేయండి. ఇక్కడ నేను లాస్ట్‌లో స్విమ్మింగ్ పూల్ దగ్గర గూడా ఒక చిన్న షాట్‌నైతే షూట్ చేశాను. ఇదిగోండి ఇలా చాలా స్పేషియస్‌గా చాలా బాగుండే అండి. దట్స్ వాట్ అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.